సంచలనం సృష్టించిన మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో ఏపీ పోలీసులు స్పీడ్ పెంచారు. పాత్రదారులెవరు, సూత్రధారులెవరు అనే విషయంపై దృష్టి పెట్టిన పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ను అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో సంచలనం రేపిన మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ శశికాంత్ నివాసంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని శశికాంత్ నివాసంలో సుమారు 10 గంటలకు పైగా తనిఖీలు చేశారు. అయితే పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ఇంటికి తాళం వేసి పారిపోయాడు శశికాంత్. ఫ్లాట్ ఓనర్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను పిలిచి డోర్లు ఓపెన్ చేశారు. తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 4 బాక్సుల్లో ఫైళ్లను భద్రపరిచి సీజ్ చేశారు. ఆ తర్వాత శశికాంత్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. మరోవైపు ఈ కేసులో తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఇంటికి వెళ్లారు పోలీసులు. విచారణకు రమ్మని ద్వారకానాథ్ రెడ్డిని పిలిచారు. ఆయన రాకపోవడంతో ఇంటికి వెళ్లారు 10 మంది పోలీసులు. అయితే ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఇంట్లో లేరు. అంతేకాకుండా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో సోదాలు నిర్వహించారు. బెంగళూరు నుంచి మదనపల్లెకు వచ్చిన నవాజ్ బాషా విచారణకు సహకరిస్తానని చెప్పారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో విచారణ జరిపే కొద్దీ అనేక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. దీంతో అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులెవరు అనే కోణంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అనుమానితుల నుంచి వివరాలు సేకరిస్తుండగా ఓవైపు పోలీసులు, మరోవైపు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి వీలైనంత త్వరగా కేసును కొలిక్కి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.